Hi viewers, నేను మీ డాక్టర్ కోలా. హ్యాపీ న్యూస్ టు జాబ్ ఆస్పిరెంట్స్. తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ నోటిఫికేషన్, పర్టికులర్లీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీజీపీఆర్బి నుంచి 7,437 పోస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. అందులో ముఖ్యంగా సింహభాగం వచ్చేసి దాదాపు 6,000 పోస్టుల వరకు కానిస్టేబుల్స్ ఉన్నాయి. కానిస్టేబుల్స్ వచ్చేసి సివిల్ కానిస్టేబుల్స్ వచ్చేసి మనం తీసుకున్నట్టయితే 3,697. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి 1,052 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఇంకా 1,380 పోస్టులు ఉన్నాయి. దాదాపు 6,000 పోస్టుల వరకు కానిస్టేబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి అభ్యర్థి కూడా ఎవరైతే ఫిజికల్గా ఫిట్ ఉండి మెడికల్ సంబంధించి హైట్ యాజ్ వెల్ యాజ్ చెస్ట్, అదేవిధంగా ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అవి చేయగలిగిన అభ్యర్థులందరూ కూడా సీరియస్గా యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో దాదాపు 7,437 పోస్టులో సింహభాగం వచ్చేసి కానిస్టేబుల్ ఉన్నాయి. సో ఏఆర్ కావచ్చు, సివిల్, రైట్, అండ్ అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. మనం తీసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చేసి ముఖ్యంగా డిగ్రీ అభ్యర్థులు ఫర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. మనం తీసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి సివిల్ 148, ఏఆర్ వచ్చేసి 14, అదేవిధంగా రిజర్వ్ పోలీస్ వచ్చేసి 12 ఉన్నాయి. సో ఇంకా 3 కూడా వేరే పోస్టులు ఉన్నాయి. సో దాదాపు మనం తీసుకున్నట్టయితే 148 + 14 + 12 + 3, సో మనం తీసుకున్నట్టయితే 170 వరకు కూడా దాదాపు 165 to 170 ఎస్ఐస్ ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఇంకా 44 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సో మరి డిగ్రీ కంప్లీట్ అయిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా సీరియస్గా యూ గెట్ రెడీ ఫర్ ద ప్రిపరేషన్. ఇవే కాకుండా మనం తీసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్లో అంటే మన ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా 23 పోస్టులు ఉన్నాయి. సో మనం తీసుకున్నట్టయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫోరెన్సిక్ సంబంధించి క్వాలిఫికేషన్స్ మనము వెబ్సైట్లో www.tgprb.in చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే మరి వారికి ఏదైనా ఫోరెన్సిక్ సైన్స్లో డిగ్రీ అడుగుతారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మనకు స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 24 పోస్ట్స్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ వచ్చేసి కానిస్టేబుల్ క్యాడర్లో డ్రైవర్ 20, పోలీస్ డ్రైవర్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ 20 పోస్టులు. అదేవిధంగా మెకానిక్స్ వచ్చేసి పోలీస్ మెకానిక్స్ వచ్చేసి 7 పోస్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం చూసినట్టయితే మనము ఒక పిఆర్బి రిక్రూట్మెంట్లో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ జైల్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సైమల్టేనియస్గా. జైల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనం తీసుకున్నట్టయితే దాదాపు 14 పోస్టు జైలర్ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ జైలర్ పోస్టులు వచ్చేసి 1 ఉంది. అదేవిధంగా జైల్ వార్డర్స్ వచ్చేసి 196, అదేవిధంగా జైల్ వార్డర్ మేల్ 196, ఫిమేల్ వచ్చేసి 12 ఉన్నాయి. సో దాదాపు మరి డిగ్రీ తోటి మనం తీసుకున్నట్టయితే జైల్ డిపార్ట్మెంట్లోని జైలర్, అదేవిధంగా డిప్యూటీ జైలర్ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటుంది. జైల్ డిపార్ట్మెంట్లో జైలర్ సంబంధించి 14 పోస్టులు ఏవైతే ఉన్నాయో మేల్ ఉన్నాయి, అదేవిధంగా 1 పోస్ట్ ఫిమేల్ ఉన్నాయి. వార్డర్కి వచ్చేసి మేల్ 196, ఫిమేల్ వచ్చేసి 12 ఉన్నాయి. సో మరి జైలర్కి వచ్చేసి మనం తీసుకున్నట్టయితే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నారో ఆటోమేటిక్లీ డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా డిప్యూటీ జైలర్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి యూ కెన్ ఆల్సో ప్రిపేర్ ఫర్ దాట్ వన్. సైమల్టేనియస్గా ఎస్ఐకి మరియు డిప్యూటీ జైలర్కి ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా జైల్ వార్డర్కి మనం ఎలిజిబుల్ అవుతాం, ఎందుకంటే ఇంటర్మీడియట్ మనకు బేసిక్ క్వాలిఫికేషన్ కాబట్టి. అదేవిధంగా ముఖ్యమైన అంశం ఏంటిదంటే ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైతే మనం ఫైర్ డిపార్ట్మెంట్ అంటామో దాంట్లో వచ్చేసి స్టేట్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి 39 పోస్టులు ఉన్నాయి. మనం తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి డిగ్రీలో ఫైర్ స్పెసిఫిక్ కోర్స్ ఉన్నట్టయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాస్తవంగా మనం తీసుకున్నట్టయితే ఫైర్ సంబంధించి కోర్సెస్ నాగ్పూర్లోని ఫైర్ కాలేజ్లో ఉన్నాయి.
సో మరి అది ఎలిజిబిలిటీ ఉండొచ్చా, మరి రెగ్యులర్ డిగ్రీ అయితే ఎలిజిబిలిటీ ఉందా మనం చూసినట్టయితే క్లియారిటీతో, విత్ క్లారిటీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, ఐ మీన్ ఆన్లైన్లో మనం చూసినట్టయితే, వెబ్సైట్లో చూసినట్టయితే. అదేవిధంగా ఫైర్ ఫైటర్స్ అంటే కానిస్టేబుల్ క్యాడర్లో ఇది 751 పోస్టులు ఉన్నాయి. సో దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో దాదాపు మన కానిస్టేబుల్ క్యాడర్లో 7437లో అది సివిల్ కానిస్టేబులా, ఎయిర్ కానిస్టేబులా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సా, లేకపోతే మనం తీసుకున్నట్టయితే వార్డర్ పోస్ట్లా, లేకపోతే కానిస్టేబుల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, ఫైర్ ఫైటర్స్ కలిపి దాదాపు 6,000 వరకు కూడా మనకు 6,500 పోస్టులు కూడా ఇంటర్మీడియట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మరి ఇవన్నీ ప్రీరిక్విజిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఎస్ఐ, సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఏఎస్ఐ కావచ్చు, జైల్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జైలర్స్ కావచ్చు, డిగ్రీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ కావచ్చు. సో మరి మంచి అవకాశం. సో త్వరలో TGPRB నుంచి మీకు ఆన్లైన్ డేట్స్, అదేవిధంగా ఫీజ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే 4 అంశాలు చెప్పడం జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి. చాలామంది విద్యార్థులు మరి నోటిఫికేషన్స్ లేవా, లేకపోతే మరి అన్న ఆలోచనతో తీయట్లేదు. మరి చాలాసార్లు అడ్మిషన్స్ అప్పుడు, జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడు లాస్ అవుతున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే వర్గీకరణ జరిగిందో దానికి సంబంధించి మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా అంశం ఏంటిదంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వీళ్ళు కూడా టైంకి సర్టిఫికేట్లు అయిపోవడం వల్ల చాలా విషయాల్లో ఛాన్సెస్ కోల్పోతున్నారు. April 1, 2026 నాడు లేదా తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితేనే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ April 1 లేదా April 1 తర్వాత 2026 తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు కూడా నాన్ క్రీమీ లేయర్, ఇది చాలా ఇంపార్టెంట్. బీసీ అభ్యర్థులు మామూలుగా మనం అప్లై చేస్తే అయిపోతుంది అంటాం. క్రీమీ లేయర్ కిందకి వచ్చినట్టయితే విల్ బికమ్ ఓపెన్ కేటగిరీ. బీసీ అభ్యర్థులు మరొకసారి గమనించండి, మీరు గిట నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ MRO ఆర్ తహసీల్దార్ నుంచి తీసుకోకపోతే మీరు క్రీమీ లేయర్ కిందకి వచ్చినట్టయితే యూ విల్ కమ్ ఇన్ ఓపెన్ కేటగిరీ. మీరు ఓపెన్ కేటగిరీలో వస్తారు. ప్రతి బీసీ అభ్యర్థి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి, ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఎస్సీ అభ్యర్థులు ముగ్గురు కూడా ఈ సర్టిఫికేట్స్ ఇమీడియట్గా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్లై చేసే టైంలో ఇవి లేకపోయేసరికి ఆన్లైన్లో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ హడావుడి పడాల్సి వస్తుంది. సో ఈ రోజు నుంచి ఎవరైతే సర్టిఫికేట్స్ రెడీ లేవో వాళ్ళు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్ వన్. అదేవిధంగా ముఖ్యంగా లోకల్ కేటగిరీ నిర్ణయించేది యువర్ బోనఫైడ్. ప్రతి ఒక్కరు కూడా 1st to 7th ఏదైతే బోనఫైడ్ ఉంటుందో దాన్ని తీసుకొని పెట్టుకోండి. చాలామంది అభ్యర్థులకు బోనఫైడ్స్ ఎక్కడో పడేసుకుంటారు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, జాబ్స్ వచ్చినప్పుడు దానికోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఒక అభ్యర్థి లేదా ఒక విద్యార్థి ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు, లేదా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి అప్లై చేసినప్పుడు లోకల్ క్యాండిడేట్ నిర్ధారించాలంటే ఈ షుడ్ బి బోనఫైడ్ స్టూడెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ముఖ్యంగా మనం చూసినట్టయితే 1 నుంచి 7 తరగతి మధ్యలో TGPRB చెప్తుంది. లేదా మరి ఇంకొక అంశం ఏంటిదో ఆబ్లిక్ ఏమన్నారంటే మీరు అక్కడ నివసిస్తున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ తహసీల్దార్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరి ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతాం అన్నది కూడా మనం తీసుకునే సబ్జెక్ట్స్ ఏముంటాయి. జనరల్ స్టడీస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. అర్థమెటిక్ వేరు ఉంటుంది, రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అండ్ తెలంగాణ సంబంధించి తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం, తెలంగాణ యొక్క కల్చర్, సంస్కృతి, అదేవిధంగా తెలంగాణలో వస్తున్న రోజు కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కానిస్టేబుల్ సంబంధించి కామన్ అన్నిటికీ ఉంటుంది. ముఖ్యంగా GS మీరు అందరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దాదాపు అందరికీ తెలుసు మీకు. అదేవిధంగా ఎప్పుడైతే SI ప్రిపేర్ అవుతున్నామో ఇక్కడ కొద్దిగా స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఇదే అంశాలు జనరల్ స్టడీస్, అర్థమెటిక్,
రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలంగాణ సంబంధించిన హిస్టరీ, కల్చర్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు లాంగ్వేజ్ సంబంధించిన ఐదర్ తెలుగు ఆర్ ఉర్దూకు సంబంధించిన పేపర్ ఒకటి వేరుగా ఉంటుంది. సో మనం తీసుకున్నట్టయితే కానిస్టేబుల్ పేపర్కి ఎస్ఐ పేపర్కి స్టాండర్డ్స్ వేరు వేరు ఉంటాయి. సో మనం తీసుకున్నట్టయితే ఒక రోజు ఒక 6 to 7 hours కష్టపడ్డట్టయితే డెఫినెట్లీ విల్ గెట్ త్రూ. ఎందుకంటే నాట్ ఓన్లీ మనము అకాడమిక్ అంటే ఎగ్జామ్ రాసేదే కాకుండా దానికి సంబంధించిన ఫిజికల్ సంబంధించిన కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జిఎస్కి ఒక రోజు 2 గంటలు, అర్థమెటిక్కి ఒక 1.5 hours, రైట్. రీజనింగ్ ఎబిలిటీకి, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 1 hour, ఇంగ్లీష్కి ఒక 1 hour, తెలంగాణ హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక 1.5 hour అయితే దాదాపు 6 to 6.7 hours మీరు కేటాయించినట్టయితే దీనికి ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో దాంతోపాటు ఒక 2 hours మార్నింగ్ మనము ఫిజికల్ సంబంధించిన కేటాయించినట్టయితే డెఫినెట్గా ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గెట్ త్రూ ద ఎగ్జామినేషన్, రైట్. మనం ఒకసారి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా టీజీపీఆర్బి సైట్కి లాగిన్ అవుతూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఒకసారి గుర్తుంచుకోండి, మీరు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్లో రిక్వైర్డ్ ఏవైతే క్వాలిఫికేషన్ సంబంధించి అంటే ఇంటర్మీడియట్ ఉందా, ఈక్వలెంట్ ఉందా, లేదా మీ ఫిజికల్ సంబంధించి హైట్ సరిపోతుందా, చెస్ట్ సరిపోతుందా, మీరు 100 meters, 800 meters, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ చేయగలుగుతారా లేదా అని టెస్ట్ చేసుకున్నాక అప్లై చేయండి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఏజ్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరుగుతుంది. పోయినసారి రిక్రూట్మెంట్లో ఏం చేశారంటే సాఫ్ట్వేర్ తీసుకుంటుంది కదా అని చెప్పి చాలామంది అప్లై చేశారు. కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి రిక్రూట్మెంట్లో లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అడ్మిషన్లో మనం అప్లై చేసిన తర్వాత ఎక్కడ కూడా రిక్వైర్మెంట్ నామ్స్కు దాటి ఏదైనా తప్పు ఉన్నట్టయితే క్లియర్గా ఉంటుంది లాస్ట్లో. ఇఫ్ ఎనీథింగ్ ఫౌండ్ ఇన్కరెక్ట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ద క్యాండిడేచర్ ఈజ్ డీమ్డ్ టు బి క్యాన్సల్డ్. అంటే కానీ మీకు ఏజ్ లేకుంటే కూడా అప్లై చేయడం, అంతసేపు ప్రిపేర్ కావడం, మళ్ళీ అటు ఇటు తిరగడం, దానికోసం ప్రయత్నాలు చేయడం అనేది కూడా వృధా సమయం అవుతుంది. కాబట్టి మీరు అన్నిట్లో ఫిట్ అవుతున్నారు, ఏజ్లో కానీ, ఫిజికల్లో కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ ఉన్నాయంటే గో ఫర్ దాట్ వన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద Telangana youth for aspiring to enter into the department, home department. It's a great opportunity. I think after a long time, చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతారు ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కోలా. బాయ్.